భారతదేశ మెజారిటీ ప్రజల హిందువుల యొక్క మనోభావాల్ని వారి హక్కులని కలరాస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ షర్మిల తిరుమల తిరుపతి దేవస్థానం 5,000 గుడులని అంటే వెంకటేశ్వర స్వామి గుడులని దళిత కాలనీల్లో కట్టబోతోందని తెలిసిన తర్వాత ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలను చూస్తే ఆవిడ బుద్ధిహీనత తెలుస్తుంది మనకి. మరి ఆవిడ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా ఏ విధంగా అయ్యారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఏ రోజు కూడా డబ్బు తీసుకోలేదు. పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు ఇస్తోంది. టీటీడీ ఒక ధార్మిక సంస్థ. కోట్లాది మంది హిందువులు తమ మొక్కుబడుల రూపంలో భగవంతుడి కోసము అలాగే ధార్మిక సేవ కోసం అని చెప్పని ముడుపుల రూపంలో ఇస్తున్న దాంతో వాళ్ళు ధార్మిక ప్రచారం కోసం ఇస్తున్నారు. అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం 5,000 గుళ్ళని కట్టడం అనేది చాలా సంతోషించాల్సినటువంటి విషయము. కానీ ఆవిడ అతి తెలివితోటి అంత ఎక్కువగా డబ్బులు ఉంటే గనక వారి స్థలాల్లో మౌలిక వసతుల సదుపాయాలు మెరుగుపరచడానికి ఉపయోగించండి, లేదా రాష్ట్ర ప్రభుత్వము ఇతర వాటిలపైన దృష్టి పెట్టాలని చెప్పని మాట్లాడుతుంది. అసలు మేము హిందువులకు గుడి కట్టుకుంటున్నాము అని అంటేనే మీకు ఆసుపత్రులు గాని లేదంటే పాఠశాలలు గాని విద్యాలయాలు గాని ఇవన్నీ గుర్తొస్తాయి ఎందుకు? ఇదే చర్చిల్లో దశమ భాగం తీసుకుంటున్నటువంటి చర్చిల్లో మీరు ఏ రోజున వాళ్ళని ప్రశ్నించారా? మీరు తీసుకున్న దశమ భాగంతో ఎన్ని ఆసుపత్రులు కట్టారు లేదంటే ఎన్ని స్కూల్స్ కట్టారు అని చెప్పని. అసలు అవన్నీ కూడా చర్చిలు నేను దేవుని బిడ్డను అని చెప్పని చెప్పుకుంటున్నటువంటి ఆ చర్చిలు ఏవైతే ఉన్నాయో, మీరు తిరిగేటటువంటి కలిసినటువంటి పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దాదాపుగా ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుంటున్నటువంటి వాళ్ళు. ప్రభుత్వం ప్రజలు కట్టేటటువంటి సొమ్ముతోటి వారికి ఇస్తోంది జీతాల రూపంలో, అలాగే ఇమాంలు కానీ దేవాలయాలకు సంబంధించి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అని చెప్పని ఇంకా ప్రభుత్వమే ఎండోమెంట్ శాఖ ద్వారా డబ్బు తీసుకుంటుంది దేవాలయాల నుంచి, ఇంత ఫిక్స్డ్ పర్సంటేజ్ అని చెప్పని.